संसारदावानललीढलोक त्राणाय कारुण्य घनघनात्वं प्राप्तस्य कल्याण गुणार्णवस्य वन्दे गुरोः श्री चरणारविन्द महाप्रभोः కీర్తన నృత్య గీత. మనం కూడా సరిగ్గా జపం చేయకపోతే దుఃఖాన్ని ఎంజాయ్ చేస్తుంటాం. దుఃఖాన్ని ఎంజాయ్ చేసి కూడా మూర్ఖుడు. యాక్చువల్ మనం దుఃఖాన్ని ఎంజాయ్ చేయడానికి వచ్చామా? ఈ దుఃఖం వద్దనే వచ్చాము ఇక్కడ. దుఃఖం వద్దని వాడు తెలివైన వాడు. దుఃఖం వద్దంటే నైట్ 9 నుంచి 11 నిద్రపోవాలి తొందరగా. నేను 9 గంటలు పడుకుంటే 3 లెగిస్తా, 10కి పడుకుంటే 4కి లెగిస్తా, 11 పడుకుంటే 5కి లెగిస్తా, 9కి పడుకున్నాం అనుకుంటే 3 లెగచ్చు, 10కి పడుకుంటే 4కి లెగచ్చు. సో 4 నుంచి 5 మంచి జపం చేసుకోవచ్చు. ఆ టైంలో జపం జరగాలంటే 10 గంటలు పడుకోవాలి. అంటే 10 గంటలు లైఫ్లో చాలా ముఖ్యమైనది. నేను మరణించినంత వరకు ఈ 10x స్లీప్ అనేది చాలా ముఖ్యం నాకు. నేను 4కి లెగిస్తా. సరే నేను 9:30 పడుకున్నా, 3:30 లెగిస్తా. ఇంకా మీరు ఎంత తొందర పడుకుంటే అంత భక్తులు అవుతారన్నమాట. జపం చేసినప్పుడు మంత్రాన్ని మీరు అలా తాక్కుంటూ మన భగవంతుని చూడలేం, చెబుతూ వినడం అంతే. సేమ్ బ్రెయిలీ లిపి అనమాట. ఎవరైతే హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నప్పుడు నేను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే మొదటి స్ట్రింగ్లో ఉన్నా, హరే రామ్ 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 హరే రెండో స్ట్రింగ్లో ఉన్నా, అలాగా స్కానింగ్ అనమాట. ప్యారలల్గా నామంతో నడుస్తూ ఉండాలి. అలా ఎవరైతే ప్యారలల్గా మంత్రం చెప్పుకుంటూ ప్రభుపాద యొక్క స్పీడ్తో అలాగా ఆ ట్యూన్ వైబ్రేషన్ ఉంటారు, వాళ్ళు 16 మార్లు ఉదయం ఈజీగా చేసేస్తారు. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార్ శివాచార్య గౌర్ భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే హరే. రోజులు ఉదయం జపం అయిపోయింది అండ్ ఇంట్లో పనులు అయిపోయినాయి, కొంచెం బుక్ రీడింగ్ చేస్తాం, చలో బయటికి వెళ్ళిపోతాం పని చేయడానికి, వాట్ ఎవర్ మేబీ. ఈ విధంగా ఉదయం నిద్ర లేచేవాడు జపం చేస్తే ఓ రోజంతా వాళ్ళు ఇన్నర్ వాయిస్ వింటారు. మీరు ఉదయం సగం జపం చేసి మళ్ళీ సాయంత్రం సగం జపం చేసి డివైడ్ చేస్తే సగం కృష్ణుడు వాయిస్ వింటారు. కొన్ని నిర్ణయాలు కృష్ణుడు తీసుకుంటూ కొన్ని నిర్ణయాలు మాయ ఇస్తుంది. సగం అయిపోతుంది మీ లైఫ్. సగం ఉన్నంత వరకు మీరు భక్తులు అవ్వరు, సగం భక్తులు. ఎవరైతే జపాన్ని సగం డివైడ్ చేస్తారో వాళ్ళ భక్తి కూడా సగం అయినట్టే. వన్స్ 16 మార్లు కూర్చున్నామంటే స్ట్రైట్కి కూర్చుని అలాగే మొదటి 3 మార్లకే మీకు శక్తి వచ్చేస్తుంది. వినాలని, చేయాలని, అంటే ఇంకా కావాలనే ఆశ, ఇంకా కోరిక, ఆ డిటర్మినేషను పెరగకపోతే వాళ్ళు చేయలేరు జపం. చాలే తర్వాత చేసుకుందాం అంటే అర్థం ఏంటి? మొదటి 3 మార్లు వాళ్ళు తీవ్రంగా ప్రభుపాద స్పీడ్తో ఆ అక్షరాన్ని తాకల. నిజంగా ప్రభుపాద స్పీడ్తో చేశారంటే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే. ఆ 3 మార్లలో చైతన్య మహాప్రభు ఈమె చాలా కమిటెడ్గా ఆలోచించడం లేదు కాబట్టి ఈమెకి నేను శక్తినిస్తా. ఈమెకి శక్తినిచ్చడం వల్ల మొదటి 3 మార్లు బాగా చేశారు కాబట్టి నేను రిమైనింగ్ 13 మార్లు కష్టపడకుండా మంచిగా ఈమెకి శక్తినిచ్చి 13 మార్లు ఎటువంటి ఆలోచన లేకుండా మంచి టేస్ట్ చేస్తా. ఇంకా జపం విడిచిపెట్టకుండా ఇంకా చెయ్యాలని హృదయంలో పరమాత్మ గుండి నేను ఆమె గైడ్ చేస్తా. ఆ పరమాత్మ ఏం చేస్తుంది? నువ్వు చెయ్యి బల్లి ఉంది కదా, ఇంకా చెయ్యి, ఇంకొక మాల, 2వ మాల, 3వ మాల, చెయ్యి ఇంకా చెయ్యి, పవిత్రం కావాలి నువ్వు అని ఎంకరేజ్ చేస్తాడు పరమాత్మ. సో మాయ ఏం చేస్తుంది? జపం వినలేదు అనుకోండి, మాయ చాలే 2 మార్లు 3 మార్లు తర్వాత చేద్దాం, 5 మార్లు నిద్రపోతాం, మళ్ళీ 4 మార్లు. ఈ విధంగా మరి ఎంతకాలం అయితే జపంలో ఆలోచనలు వింటూ ఉంటామో జపం 16 మార్లు చేయలేము. మధ్యలో ఆపేస్తుంటాం, పెండింగ్ చేస్తాం, పోస్ట్ పోన్ చేస్తాం, రాత్రి అవుతుంటుంది. ఈ విధంగా మాయా వాయిస్ ఏం చేస్తుంటుంది? మీకు రుచి ఇవ్వదు అండ్ మీకు జపం చేయకుండా ఆపేస్తుంటుంది, బ్రేకులు ఇస్తుంటుంది. మళ్ళీ మీరు తీసుకుంటారు, మళ్ళీ హరే కృష్ణ మళ్ళీ మాయ సార్లే 3 మార్లు తర్వాత చేసుకుందాం, మధ్యాహ్నం చేసుకుందాం, మళ్ళీ 3 ఇలాగా బ్రేకులు ఇచ్చుకుంటే మీ చైతన్యం కూడా ఏదో బ్యాటరీలో ఉంటుంది. మొబైల్ ఇలా ఛార్జింగ్ పెడుతుండ్రు, 5% ఎక్కుతుంది, మళ్ళీ వాడేస్తుంటారు. మళ్ళీ ఇలాగా చేసామనుకోండి మొబైల్ బ్యాటరీ డెడ్. మీ లైఫ్ కూడా అంత టేస్టీగా ఉంటుంది కృష్ణ భక్తిలో. ఇఫ్ యూ వాంట్ టేస్ట్ కృష్ణ, ఇఫ్ యూ వాంట్ అండర్స్టాండ్ కృష్ణ చైతన్యం, ఈ మధ్యలో బ్రేకులు లేకుండా, గ్యాప్లు లేకుండా ఒక సత్య సంకల్పం, ఆయన ప్లానింగ్ మీ లైఫ్లో ఇంప్లిమెంట్ అవ్వాలంటే, కృష్ణుడి ప్లాన్ రోజంతా యాక్ట్ అవ్వాలంటే మీరు ఉదయం 16 మైలు చేసి బయటకు వెళ్ళండి. అప్పుడు రోజంతా కృష్ణుడి ప్లాన్ యాక్ట్ అవుతుంది అనమాట. ఏం జరగదు.
మీరు సగం సగం చేస్తే ఏమవుతుందంటే సగం కృష్ణుడి ప్లాను, సగం మాయా ప్లాను. ఓకే, అదే నేను జపం చేసిన ఎలా జరిగింది అని నాకు అంటాం. నిజంగా 16 మార్లు జపం చేసి బయటికి వెళ్తే ఏం జరగదు. మీరు ఆఫ్ జపం చేస్తుంటారు కాబట్టి ఏదైనా జరిగితే మళ్ళీ ఫీల్ అయిపోతుంటాం. అట్లా కాకుండా డిసిప్లిన్గా కూల్గా కూర్చొని జపం ఫినిష్ చేయండి. 4 గంటలు లేగాలంటే తొందరగా నిద్రపోండి. పెద్ద మాయలో ఉండని ఎలా తెలుసుకోవచ్చండి? నాకు నిద్ర పట్టదు, నైట్ నిద్రపోను. 9 గంటలు 10 గంటలు నిద్రపోవాలి అంతే. నేను ఉదయం నిద్ర లేకపోతే రేపంతా వేస్ట్. నేను రాత్రి 9 నుంచి 11 గంటల్లో నిద్రపోలేదా, ఆ 2 గంటలు వేస్ట్ చేస్తే నెక్స్ట్ రోజు 24 గంటలు వేస్ట్ అయిపోతాయి. మీరు రాత్రి 9 నుంచి 11 గంటల లోపల మిడిల్లో నిద్రపోవాలి మినిమం అట్లీస్ట్. ఎవరైతే రాత్రి 2 గంటలు 9 to 11 2 అవర్స్ వాళ్ళు వేస్ట్ చేశారో నెక్స్ట్ మార్నింగ్ 24 అవర్స్ వేస్ట్ అయిపోతాయి భక్తులకి అయితే 9 నుంచి 11 గంటలు రాత్రి టైం వేస్ట్ చేస్తే రోజంతా లైఫ్ వేస్ట్, మాయలకు అయిపోతాం. ఎవరైతే రాత్రి 2 గంటలు 9 to 11 పడుకోలేదో రోజంతా మా. ఎందుకు? మీరు 11 పడుకుంటే మీరు లేచేది 5 గంటలకే. 5 గంటలకి స్నానం చేసి అన్నీ 5:30 అయిపోద్ది. 5:30కి అన్నీ అయిపోతే మీరు 5:30 నుంచి మీరు ఇంటికి పిల్లలకి రెడీ చేయాలి, అన్నీ చేయాలి, చాలా కష్టం. సో 5:30 నిద్ర లేస్తారు. ఓకే, ఆ టైంలో ఆరతిస్తారు మంగళారతి 10 నిమిషాలు, 5:45. ఇంకా మీరు జపం ఇప్పుడు చేస్తారా? ఇల్లు క్లీన్, జపము, వంటగా చేయాలి, భర్తకి స్కూల్కి వెళ్ళాలి, చాలా నాయన. మీరు 16 మాలు చేయకంటే మీరు కూడా సగం 2-3 మాలు చేసి వెళ్తారు. మీకు లైఫ్లో ఏం మారుతుంది? సామాన్యుడు అలా బతుకు, మీరు అట్లే బతుకుతారు. మీరు ఏదో ఓకే దుఃఖాన్ని కూడా ఎంజాయ్ చేసేవాడు మూర్ఖుడు యాక్చువల్లీ. మనం కూడా సరిగ్గా జపం చేయకపోతే దుఃఖాన్ని ఎంజాయ్ చేస్తుంటాం. మనం దుఃఖాన్ని ఎంజాయ్ చేయడానికి వచ్చామా? ఈ దుఃఖం వద్దనే వచ్చాము ఇక్కడ. దుఃఖం ఎంజాయ్ చేసేవాడు మూర్ఖుడు, దుఃఖం వద్దని వాడు తెలివైనవాడు. దుఃఖం వద్దంటే నైట్ 9 నుంచి 11 నిద్రపోవాలి తొందరగా. నేను 9 గంటలు పడుకుంటే 3 లెగిస్తా, 10కి పడుకుంటే 4కి లెగిస్తా, 11 పడుకుంటే 5కి లెగిస్తా, 9కి పడుకున్నాం అనుకున్నా 3 లెగచ్చు, 10కి పడుకుంటే 4కి లెగచ్చు. సో 4 నుంచి 5 మంచి జపం చేసుకోవచ్చు. ఆ టైంలో జపం జరగాలంటే 10 గంటలు పడుకోవాలి. అంటే 10 గంటలు లైఫ్లో చాలా ముఖ్యమైనది. నేను మరణించినంత వరకు ఈ 10x స్లీప్ అనేది చాలా ముఖ్యం నాకు. నేను 4కి లెగిస్తా, సరే నేను 9:30 పడుకున్నా, 3:30 లెగిస్తా. ఇంకా మీరు ఎంత తొందర పడుకుంటే అంత భక్తులు అవుతారన్నమాట. ఈ బృందావనంలో గోపికులు వ్రజవాసులు దే ఆర్ గుడ్ ఇన్ డిసిప్లిన్ ఇన్ వేకప్ ఎర్లీ మార్నింగ్ అండ్ స్లీప్ వెరీ ఫాస్ట్లీ. భక్తుడు తెలివైన వాడు, ఎందుకంటే తొందరగా నిద్రపోతాడు. భక్తుడు కానివాడు ఎప్పుడు నిద్రపోడు. సో నేను భక్తుడిని అవ్వాలనుకుంటున్నాను అంటే మీరు సంకల్పించుకోవాలి. ఈరోజు ఐ వాంట్ టు బికమ్ డివోటీ మీన్స్ నేను 9 గంటలకు నిద్రపోవాలి, 9 లేదా 9:30 లేదా మ్యాక్సిమం 10. ఇదనమాట. మీ కుటుంబం కూడా అలాగ ఉండాలి. లేకపోతే మీ కుటుంబం ఎప్పుడు ఆనందంగా బతకలేరు. కలియుగంలో ఇంపాసిబుల్. ఆ రోజుల్లో ఇంటర్నల్ మాయ వాయిస్ వస్తుంది, దాంతో వెళ్ళిపోతారు. కాబట్టి ఈ విధంగా సిస్టమేటిక్గా డిసిప్లిన్లో స్లీపింగ్ ప్యాటర్న్స్ దగ్గర, ఎన్నర్ వాయిస్ దగ్గర జాగ్రత్త పడాలి. సో స్లీపింగ్ 9 గంటలు పడుకుంటే రేపు పొద్దున్న ఎన్నర్ వాయిస్ మీకు స్ట్రాంగ్గా కనబడుతుంది, పాటించగలరు. అంటే నేను 9 గంటలు పడుకుంటే నైట్, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ స్లీప్ ఫర్ నైట్ 9 or 10 PM, ఇట్స్ మీన్స్ ఇన్ నెక్స్ట్ మార్నింగ్ తర్వాత రోజు కృష్ణుడిని మాట వినగలను. ఆ వినే శక్తి నాకు వస్తుంది, బికాజ్ నేను జపం చేసేస్తాను. అంటే నైట్ 10కి పడుకుంటే రోజంతా నెక్స్ట్ రోజు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే కృష్ణుడి ప్లానింగ్ నా మీద యాక్ట్ అవుద్ది. అంటే ఈ 9, 10, 11 ఈ 2 గంటలు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఈ 2 గంటలు ఎవరైతే స్ట్రాంగ్గా డిసిప్లిన్గా ఉంటారో రోజంతా భక్తులు అయిపోవచ్చు. అంటే 9 గంటలు పడుకుంటే ఇంకా కృష్ణుడు ఇంకా వింటాను, ఇంకా డిసిప్లిన్గా ఉంటాను లైఫ్లో. అంటే నైట్ స్లీపింగ్ దగ్గర డిసిప్లిన్ ఉన్నవాడు 24 గంటలు డిసిప్లిన్గా ఉంటాడు. మీ కుటుంబం ఏడవకూడదన్నా, మీ కుటుంబం ఆనందంగా ఉండాలన్నా, మీ కుటుంబానికి రోగాలు, భయాలు, శత్రు నాశనం చేయకుండా ఉండాలన్నా, ఇవన్నీ మీకు లైఫ్లో స్ట్రాంగ్గా ఉండాలన్నా యువర్ జప క్వాలిటీ షుడ్ బి ఇంక్రీజ్.